అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ తెలుగు. సో చాలా రోజులు మన వీడియోస్ అయ్యాక ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అయింది. ఎందుకు గ్యాప్ తీసుకున్నా అంటే రీసెంట్గా నాకు ఫేస్ సర్జరీ అయింది. ఇక మీరు చూడొచ్చు. సో రీసెంట్గా తమిళనాడు కన్యాకుమారిలో ఒక పెద్ద ఫేస్ సర్జరీ అయింది. ఇక్కడ గాయం 2 గాయాలు ఉండేవి. ఆ 2 గాయాలు మ్యాక్సిమం అయితే పోయినాయి. అందువల్ల ఒక 1 వీక్ నుంచి నేను వీడియోస్ చేయట్లేదు. ప్రజెంట్ నేను మాదాపూర్లోని ఐకార్స్కి వచ్చాము. ఐకార్స్లో కొన్ని 10 కార్స్ వరకు న్యూ స్టాక్ అప్డేట్ అయిందని చెప్పారు. ఏమేమి స్టాక్ అప్డేట్ అయింది, వాటి కాస్ట్ ఎంత ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. వెహికల్ యొక్క ప్రైస్, ఫీచర్స్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. మనతో పాటు ఐకార్స్ టీమ్ సురేష్ గారు ఉన్నారు. ఇక్కడ ఎన్ని కార్స్ ఉన్నాయో తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్, నమస్తే అండి. నా పేరు సురేష్ అండి. ఐకార్స్ 100 ఫీట్ రోడ్ మాదాపూర్. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో అన్ని అడ్రస్ అన్నీ ఉంటాయి. ఫాస్ట్ వీల్స్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మెనీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ఎప్పుడు కూడా అండి. ఈరోజు ఏంటంటే మనకు 1.5 lakhs నుంచి 5 lakhs లోపల ఏ వెహికల్స్ వస్తాయి, ఎలా ఉంటాయి, వాటి కండిషన్ ఏంటి, ఏ విధంగా ఉంటాయి వెహికల్స్, వాటికి ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుందా లేదా, ఈ వివరాలన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. 1,50,000 బడ్జెట్లో ఉన్నాయి సార్. చాలామంది ఆల్రెడీ కాల్ చేస్తున్నారు సార్. 1.5 lakhs 2 lakhs లోపల ఏదైనా మంచి వెహికల్ ఉంటే ఫ్యామిలీ కొంచెం Hyundai i10 సేమ్ అదే బడ్జెట్లో మనకు మారుతి వెహికల్స్ కాకుండా కొంచెం పెద్దదిగా ఉండాలి, స్పేషియస్గా ఉండాలి, బండి కూడా వెహికల్ కొంచెం బిల్డ్ క్వాలిటీ కూడా బాగుండాలనుకున్న వాళ్ళు ఇట్లాంటి వెహికల్ సైజ్ చూసుకోవచ్చు. ఈ వెహికల్ వచ్చి Hyundai i10 అండి. బ్లాక్ కలర్లో ఉంది, చూడండి ఎంత నీట్గా ఉందో. సింగిల్ స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది. 2008 మోడల్, బట్ వ్యాలిడిటీ రీసెంట్గా జరిగింది. ఇది 5 years వరకు వ్యాలిడిటీ ఉంది సార్. మనకి రోడ్ ట్యాక్స్ కూడా వ్యాలిడిటీ అంతా కూడా ఫుల్ కంప్లీటెడ్ ఉంది. సో లోపల ఇంటీరియర్ చూడొచ్చు. మనకి 2 లక్షల బడ్జెట్లో వస్తుంది. 2 lakh బడ్జెట్ అంటే బెటర్ వెహికల్, తక్కువ అండ్ బెస్ట్ వెహికల్ కూడా. అండ్ వ్యాలిడిటీ కూడా రీసెంట్గానే అప్డేట్ చేయడం జరిగిందండి. ఇది బీజ్ అండ్ బ్లాక్ కలర్ ఇంటీరియర్ కంపెనీ ఫిటెడ్ వచ్చింది. సేమ్ అదే విధంగా సీట్ కవర్స్ కూడా చేసుకుంది. ఏం వర్క్స్ ఏం కూడా లేవు సార్. ఈ బడ్జెట్ వెహికల్ కూడా మీకు ఫైనాన్స్ ఆప్షన్స్ అన్నీ కూడా దొరుకుతాయి, మనం అరేంజ్ చేస్తాం. 2,55,000 కస్టమర్స్ ఎక్స్పెక్టేషన్ ఉంది. మనం 2 lakhs ఆ బడ్జెట్ వరకు ట్రై చేయొచ్చు సార్ వెహికల్. ఇది 1 more వెహికల్ తీసుకోవాలి అంటే ఇంకోటి ఏంటంటే మనం కొంచెం దూరం కూడా వెళ్తాం, మనకు మైలేజ్ కూడా ఎక్కువ కావాలి. డీజిల్ వెహికల్ అయితే బాగుంటుంది కదా, ఎక్కువ కూడా తిరుగుతాం. వాళ్ళకి కాకపోతే బడ్జెట్ కూడా తక్కువలో కావాలనుకున్న వాళ్ళకి ఇట్లాంటి వెహికల్ సజెస్టబుల్ అండి. ఇది ఇండికా వెహికల్ అనేది. ఇండికా విస్తా క్వార్టర్ జెట్ ఇంజిన్ వస్తుంది. ఇంజిన్ కూడా మంచి ఇంజిన్ ఉంటుంది దీంట్లో. క్వార్టర్ జెట్ ఇంజిన్ వస్తుంది. 2012 మోడల్, 2012 డీజిల్ వర్షన్. ఇది మనకు కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 2,45,000 అలా చెప్తున్నాడు. కానీ యాక్చువల్ ఇది అండర్ 2 lakhs బడ్జెట్ కూడా మనం ట్రై చేయొచ్చు సార్. చెప్పండి. లోపల ఇంటీరియర్ చూసుకున్నట్లయితే రీసెంట్గానే సీట్ కవర్స్ చేయించండి. ఇంతకుముందు పాత సీట్ కవర్స్ ఉండే, కొంచెం సీట్ కవర్స్ అవి నీట్గా చేయించుకున్నాడు. ఇది స్పేషియస్గా ఉంటుంది. వెహికల్ కూడా చాలా హైట్గా ఉంటుంది. హెడ్ రూమ్, లెగ్ రూమ్ అంతా స్పేషియస్గా ఉంటుంది. ఇండికా విస్తా వెహికల్ మీకు ఐడియా ఉంటుంది. టాటా వెహికల్స్ బిల్డ్ క్వాలిటీ కూడా మంచిగా ఉంటాయి. ఇది ఆయన ఎక్స్పెక్టేషన్ 245 అలా ఉంది. కానీ 2 lakhs కన్నా కొంచెం అటు ఇటు కూడా ఇంకా తక్కువలోనే వస్తుంది. ఒకసారి మీరు విజిట్ చేసి చూడండి సార్. నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే ఎక్కువ స్విఫ్ట్ క్రేజ్ బాగుంటుంది. స్విఫ్ట్ కానీ డిజైర్ కానీ మారుతి వెహికల్ స్విఫ్ట్కి మంచి క్రేజ్ ఉంది. స్విఫ్ట్ వెహికల్ చాలా మంది కాల్ చేసి అడుగుతుంటారు, స్విఫ్ట్లు ఉన్నాయా సార్, ఫ్యామిలీ కోసం అయితే పెట్రోల్ వెహికల్స్ ఏమైనా కావాలి అని అలా అడుగుతూ ఉంటారు అనమాట. ఈరోజు వచ్చిన మన దగ్గరికి ఇది 2014 మోడల్ స్విఫ్ట్ VXI గ్రే కలర్ అండి. VXI మిడిల్ వర్షన్ వస్తుంది. ఆల్ పవర్ విండోస్, ప్లేయర్, రిమోట్ లాకింగ్, ఎవ్రీథింగ్ కంపెనీ ఫీచర్స్ వచ్చేస్తాయి మనకు. 78,000 తిరిగాడు. 2014 మోడల్. 14 మోడల్కి ఏంటంటే మనకి బ్యాంక్ ఫైనాన్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఇది గ్రే కలర్లో నీట్ కండిషన్లో ఉంది. ఫ్రంట్ 2 న్యూ టైర్స్ ఉన్నాయి. బ్యాక్ వచ్చి ఒక 70% టైర్స్ వరకు ఉన్నాయి. లోపల ఇంటీరియర్ చూసుకున్నట్లయితే సార్ మనకు కంపెనీ నుంచి 4 పవర్ విండోస్, ఇవన్నీ కామన్ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. దీనికి అడిషనల్గా ఏంటంటే సోనీ డబుల్ డిన్ ప్లేయర్ ఎంచుకున్నాడు. కంప్లీట్ దానికి ఫిట్టెడ్ అయినట్టు విధంగా డబుల్ డిన్ ప్లేయర్. సీటింగ్ వచ్చేసి అందరూ రెగ్జిన్ లెదర్ వేస్తాడు అన్నమాట. రెగ్జిన్ ఏదైనా స్మెల్ అయ్యి వస్తుంది. నీట్గా క్లాత్ సీటింగ్ ఎంచుకున్నాడు. కొంచెం యాక్చువల్ తక్కువ బడ్జెట్ అయినా కూడా నీట్గా క్లాత్ సీటింగ్ ఎంచుకున్నాడు. బండి నీట్ కండిషన్లో చూడండి సార్. ఇంటీరియర్ కూడా అని చెప్పండి. ఎంత ప్రైస్ వస్తుంది? ప్రైస్ విషయానికి వస్తే మనకి ఇది యాక్చువల్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 4,60,000 ఆ బడ్జెట్లో ఉంది. 14 మోడల్ కాబట్టి ఈవెన్ మీకు ఫైనాన్స్ కూడా వస్తుంది. 3.5 lakhs వరకు ఫైనాన్స్ కూడా వస్తుంది. మనం 4 lakhs వరకు కూడా మనం ట్రై చేస్తారు వెహికల్. ఇది ఒకసారి మీరు వచ్చి విజిట్ చేయండి, ట్రై చేయండి. 4 లక్షల బడ్జెట్ వరకు నేను ఈ వెహికల్ అరేంజ్ చేయగలను మీకు. వర్త్ 4 లక్షలకి 100% అండి. 14 మోడల్ VXI పెట్రోల్ స్విఫ్ట్ అండి. బాగా డిమాండ్, ట్రెండింగ్ ఉన్న వెహికల్ ఇక్కడ స్విఫ్ట్లు అంటే. కొంచెం లో మోడల్గా ఉన్నాయి, ఇంకా కొంచెం లేటెస్ట్ మోడల్స్గా కావాలి అనుకున్న వాళ్ళకి 2016 మోడల్ వ్యాగనార్ VXI AMT. VXI అంటే దీంట్లో సెకండ్ వర్షన్ అన్నీ ఉంటాయి. ఆల్ పవర్ విండోస్, ప్లేయర్, రిమోట్ లాక్, ఎలక్ట్రికల్ మిర్రర్ అడ్జస్ట్మెంట్స్. గ్రే కలర్ వెహికల్ ఇది. చూడండి ఎంత నీట్ కండిషన్లో, సింగిల్ స్క్రాచ్ కూడా లేకుండా. 2016 మోడల్. 63,000 జెన్యున్ రీడింగ్ తిరిగిందండి. టైర్స్ కూడా 4 న్యూ టైర్స్ ఉన్నాయి. వ్యాగనార్ లోపల ఇంటీరియర్ ఎలా ఉంచుదాం చెప్పను సార్. ఇంతకుముందు చూసుకున్నట్లయితే ఇది AMT వర్షన్ అండి. ఇది AMT ఆటో మాన్యువల్ బోత్ ఉంటాయి. మీకు ఐడియా ఉంటుంది. 2 గేర్ యూస్ చేయొచ్చు. దానివల్ల మైలేజ్ కూడా మీకు మంచిగానే వస్తుంది. ఇంటీరియర్ కూడా ఏంటంటే బీజ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంది. సీట్ కవర్స్ కూడా సేమ్ అదే విధంగా చేయించుకోవడం జరిగింది. చూడండి ఇంటిగ్రేటెడ్ ప్లేయర్ కానివ్వండి, మొత్తం ఆల్ ఫీచర్స్ కంపెనీ నుంచి వచ్చేస్తాయి మీకు. ఎలక్ట్రికల్ పవర్ అడ్జస్ట్మెంట్, మిర్రర్ అడ్జస్ట్మెంట్స్, ఆల్ పవర్ విండోస్, రిమోట్ లాక్, అడ్జస్టబుల్ టిల్ట్ అండ్ స్టీరింగ్, ఎవ్రీథింగ్ ఫీచర్స్ ఉంటాయి. వ్యాగనార్ టాల్ బాయ్ డిజైన్లో మోర్ స్పేషియస్గా ఉంటుంది బండి కూడా సార్.
చెప్పండి ఎంత ప్రైస్ సార్ ఇది ప్రైస్ చూసుకున్నదైతే కస్టమర్ ఎక్స్పెక్టేషన్ మనకు 4,80,000 ఆ బడ్జెట్ ఉంది. 4,30,000 ఆ బడ్జెట్ వరకు మనం ట్రై చేయొచ్చండి వెహికల్. 4,30,000 ఫైనాన్స్ ఆప్షన్ బ్యాంక్ నుంచే ఫైనాన్స్ వస్తుంది మనకు. 80 to 90% కూడా ఫండింగ్ వస్తుంది. మనకు డిపెండ్స్ ఆన్ సివిల్ స్కోర్ అంతా మంచిగా ఉంటే ఒకసారి వెహికల్ విజిట్ చేయండి, వెహికల్ చెక్ చేసుకోండి, ఒకసారి ట్రైల్ అయ్యండి, మిగతా ప్రాసెస్ అంతా మేమే చూసుకుంటాం సార్. చెప్పండి సార్ ఇంతకుముందు చూసుకున్న ఒక ఆల్టో చూపించాను, అదేవిధంగా సేమ్ ఆల్టో అనేది, కాకపోతే ఇదేంటంటే 2011 మోడల్ మెరూన్ కలర్లో ఉంది చూడండి, చాలా నీట్ కండిషన్లో ఉంది. ఇది కూడా రీడింగ్ కూడా జెన్యూన్ ఉంది. 51,000 తిరిగాడు, 100% జెన్యూన్ రీడింగ్. 2011 మోడల్ ఆల్టో LXi. దీనికి ఎక్స్ట్రా ఫిట్టెడ్గా బ్యాక్ సైడ్ స్పాయిలర్ అని ఇవన్నీ ఎంచుకున్నాడు. రీడింగ్ జెన్యూన్ ఉంది. సీట్ కవర్స్ అవన్నీ కూడా అడిషనల్ ఫిట్టెడ్ ఉన్నాయి. ఫ్రంట్ న్యూ టైర్స్ ఉన్నాయి. బ్యాక్ వచ్చేసి ఒక 50% టైర్ సైజ్ అలాగ ఉన్నాయండి. మోడల్ ఏదైనా 2011 మోడల్ అండి. 11 మోడల్. ఇది మనకు బడ్జెట్ వచ్చేసి లోపల మీకు 2,45,000 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది. అండర్ 2 lakhs బడ్జెట్ వరకు ట్రై చేయొచ్చు. ఇది కూడా ఫైనాన్స్ కూడా 1.5 lakh ఫైనాన్స్ కూడా వస్తుంది, అవైలబిలిటీ వస్తుంది దీనికి. ఎంత డౌన్ పేమెంట్ ఎంత? ఒక 50,000 to 60,000 పే చేసినా కూడా వచ్చేస్తుంది. మన మంచి సివిల్ స్కోర్ అవి మంచిగా ఉంటే 50,000 to 60,000 పే చేసినా కూడా వచ్చేస్తుంది. చెప్పండి నెక్స్ట్ సార్ వన్ మోర్ వెహికల్ చూసుకున్నట్లయితే హుండాయిలో ఇయాన్ వెహికల్. ఇది మీకు ఐడియా ఉంటుంది. ఇది 2013 మోడల్ 14 రిజిస్ట్రేషన్. చిన్న వెహికల్గా మైలేజ్ మంచిగా రావాలి, కొంచెం ఫ్యామిలీకి బాగుండాలి, కొంచెం మోడల్ కూడా ఎక్కువ ఉండాలి, బడ్జెట్ మాత్రం నాకు 2.8 నుంచి 3 lakhs బడ్జెట్లో ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇది 2013 మోడల్ 14లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే 52,000 తిరిగింది బండి. ఇది ఇయాన్ డిలైట్ ప్లస్ అంటారు అనమాట. వేరియంట్ కూడా గ్రే కలర్, సింగిల్ స్క్రాచ్లెస్ కండిషన్ ఉంది, నీట్గా ఉంది వెహికల్. చూడండి సార్. సో లోపల ఇంటీరియర్ చూడొచ్చు సార్. యాక్చువల్ దీనికి ఏంటంటే పవర్ విండోస్ అవన్నీ కంపెనీ ఫిట్టెడ్ రావు, అడిషనల్ ఫిట్టింగ్ చేసుకోవడం జరిగింది. 4 పవర్ విండోస్ కూడా కంపెనీ నుంచి ఫిట్ చేసుకోక అడిషనల్ ఫిట్టింగ్ చేయడం జరిగింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే సీట్ కవర్స్ అవన్నీ కూడా అడిషనల్ ఫిట్టింగ్. బీజ్ అండ్ బ్రౌన్ కలర్ సీటింగ్. చిన్న వెహికల్ అయినా కూడా మోర్ స్పేషియస్ ఉంటుంది వెహికల్. ఇది మైలేజ్ కూడా మంచిగా వస్తుంది. ఇయాన్ వెహికల్ అండి. 18+ మైలేజ్ వస్తుంది. చెప్పండి ఎంత ప్రైస్ వస్తుంది? 3,35,000 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది సార్. ఇది మనం ఒకసారి కూర్చొని మాట్లాడితే బార్గెన్ చేయగలిగితే మనకు 2.8 నుంచి 3 lakhs లో బడ్జెట్లో ఈ వెహికల్ అరేంజ్ చేయగలం జరుగుతుంది. ఈరోజు వచ్చిందండి ఇది మన దగ్గరికి వెహికల్. 2009 మోడల్ ఆల్టో. ఓల్డ్ మోడల్ అనేం కాదు, ఇది ఎలైట్ షేప్ అంటారు. 27 వరకు ఆల్రెడీ వ్యాలిడిటీ కూడా ఉంది దీనికి. 3-4 years వ్యాలిడిటీ ఉంది. 45,000 తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్. అప్పటి నుంచి ఇప్పటి వరకు 48,000 రీడింగ్ కూడా జెన్యూన్ ఉంది. సింగిల్ స్క్రాచ్ లేకుండా ఎంత నీట్ కండిషన్లో ఉంది చూడండి వెహికల్. అవి కంపెనీ ఫిట్టెడ్. అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఎలా అయితే వస్తాయి సీట్ కవర్స్ అలాగే ఉన్నాయి. ఆల్టో LXi. ఇది AC విత్ పవర్ స్టీరింగ్ వస్తుంది అన్నమాట ఇది మనకు. ప్లస్ వచ్చేసి ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది చూడండి. ఇది బడ్జెట్ వచ్చేసి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 1,85,000 స్లైట్లీ నెగోషియబుల్ ప్రైస్లో ఉంది. ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి వెహికల్ కూడా. అంతే అండి 170 ఆ బడ్జెట్లో ఇస్తాడు. దీనికి ఫైనాన్స్ ఆప్షన్ కూడా దొరుకుతుంది. వెహికల్ అయితే నీట్ కండిషన్ ఉంది. 40,000 ఒరిజినల్ జెన్యూన్ రీడింగ్ తిరుగుందండి వెహికల్. హుండై వెర్నా 2010 మోడల్ 11 రిజిస్ట్రేషన్ అయింది. 10 ఈ రీడింగ్లో పర్చేజ్ చేశాడు. డీజిల్ వెహికల్ కావాలి, కొంచెం సెడాన్ ఉండాలి, బూట్ స్పేస్ అవి బాగుండాలి, క్వాలిటీ కూడా బాగుండాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి వెహికల్ తీసుకోవచ్చు. ఈ వెహికల్ తీసుకున్నట్లయితే 1112 ఫ్యాన్సీ నెంబర్తో ఉంది. వైట్ కలర్ SX టాప్ ఎండ్ వర్షన్ విత్ అలై వీల్స్, ఎవ్రీథింగ్ ఫీచర్స్ వస్తాయి. ఈవెన్ ఇంటీరియర్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశాడు వెహికల్. ఇది మీరు అవుట్లుక్ చూసుకున్నా కూడా చూడండి. సో లోపల ఇంటీరియర్ చూడొచ్చు, చూసుకోండి సార్ ఎంత నీట్గా ఉందో. అవుట్లుక్ వచ్చేసి మనకు వైట్ కలర్లో, లోపల వచ్చేసి ఈ బ్రౌన్ కలర్ సీటింగ్ వేయడం వల్ల మంచి రిచ్ లుక్ వచ్చింది. అసలు యాక్చువల్ లగ్జరీ లుక్ వచ్చింది వెహికల్కి. ఇది సెడాన్ మోడల్. మీకు బూట్ స్పేస్ కూడా, డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. 500 liters బూట్ స్పేస్ వస్తుంది. బ్యాక్ సైడ్ స్పేషియస్గా ఉంటుంది. మొత్తం వెహికల్ అంతా కూడా ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ వీడియో చూసిన వెంటనే ఒకసారి విజిట్ చేయడానికి ప్రయత్నించండి చూసిన వెహికల్స్లో. ఈ బ్యాక్ సైడ్ చూడండి ఎంత బాగుంది, మంచిగా ఉంటుందో. సీటింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది, లెగ్ రూమ్ బాగుంటుంది, లగ్జరియస్గా ఉంటుందండి వెహికల్ కూడా. ఇది వెర్నా ఫ్లూడిక్ డీజిల్ వర్షన్, మళ్ళీ మైలేజ్ కూడా బాగా వస్తుంది. చూసారు కదండి, నెంబర్ కూడా నీట్గా 1112 ఫ్యాన్సీ నెంబర్ తీసుకున్నాడు అప్పుడు 2010 మోడల్లోనే. ఇంకా బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే 510 liters బూట్ స్పేస్ వస్తుంది. చాలా ఎక్కువ లగేజ్ స్పేస్ ఉంటుంది మనకు. సెడాన్ మోడల్లో బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇది బడ్జెట్ చూసుకున్నట్లయితే మన కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 3.5 lakhs ఆ బడ్జెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అండి కస్టమర్. మనం 3 lakhs నుంచి 3.5 lakhs లోపల బడ్జెట్లోనే ఇది మీకు అరేంజ్ అవుతుంది. మంచిగా ఫైనాన్స్ కూడా అవుతుంది సార్. అది 11 మోడల్ వస్తుంది మనకు. నెక్స్ట్ ఇది హోండా బ్రియో వెహికల్ అండి. మనకి చిన్న వెహికల్ ఉండాలి, ఒక బ్రాండెడ్ లాగా ఉండాలి, ప్లస్ ఏంటంటే లోపల స్పేస్ ఉండాలి. చిన్న వెహికల్ అయినా కూడా అనుకున్నది హోండా బ్రియో వెహికల్. చాలా నీట్గా ఉంటుంది వెహికల్. ఇది చూడండి చాలా లగ్జరియస్గా ఉంటుంది. 2012 మోడల్ సార్. అది 65,000 జెన్యూన్ రీడింగ్ తిరిగింది. ఇది S1 అంటారు దీన్ని. చెప్పండి ఎంత ప్రైస్ వస్తుంది? ఇది ప్రైస్ వచ్చేసరికి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 3,10,000 320 ఆ బడ్జెట్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఆయన. మనం 2,80,000 నుంచి 3 lakhs బడ్జెట్లో మనం ట్రై చేయొచ్చు సార్ వెహికల్. చాలా బాగుంది వెహికల్ అయితే బ్రియో వెహికల్. పెట్రోల్ కదా? పెట్రోల్ వర్షనే వస్తుంది సార్. చాలా మంది ఏంటంటే లేటెస్ట్ మోడల్ కావాలి, కొంచెం బడ్జెట్ కూడా తక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం మారుతి స్విఫ్ట్ ఇలాంటివన్నీ తీసుకుంటే 17-18 మోడల్స్ మనకు ఆల్మోస్ట్ 5 lakhs 5.5 lakh బడ్జెట్లో ఉంటాయి. తక్కువ బడ్జెట్లో కావాలి, వెహికల్ కూడా బాగా జెన్యూన్గా ఉండాలనుకున్న వాళ్ళు ఇలాంటి రెనాల్ట్ క్విడ్ వర్షన్ అనేది RXT సెకండ్ వేరియంట్. ఇది ఈ వర్షన్ తీసుకోవచ్చు. ఇది మనకు 46,000 జెన్యూన్ తిరిగింది. రీడింగ్ కూడా 100% గ్యారంటీ ఉంది. ఇది 3 lakhs బడ్జెట్ వరకు ట్రై చేస్తారు. ఇది 3 lakhs బడ్జెట్లో ఇచ్చేస్తారు. 2017 మోడల్ సార్. పెట్రోల్ కదా? పెట్రోల్ వర్షన్ వస్తుంది. రెనాల్ట్ క్విడ్ RXT వర్షన్. చెప్పండి మోడల్ సార్. వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే కొంచెం లేటెస్ట్గా కూడా ఉండాలి మోడల్ మనకు అనుకుంటే 2015 మోడల్. ఇది 15 ఈ రీడింగ్లో పర్చేజ్ చేశారు. 16 రిజిస్ట్రేషన్ అయింది. డిసెంబర్లో ఆయన పర్చేజ్ చేయడం జరిగింది వెహికల్. ఆల్టో 800 అండి.
మైలేజ్ కూడా 18+ మైలేజ్ వస్తుంది. హైవేలో అయితే 20 వరకు వస్తుంది. లోకల్ అయితే మీకు 16-17 మైలేజ్ వస్తుంది. చిన్న ఫ్యామిలీకి బాగుంటుంది. ఫుల్ ఫైనాన్స్ వస్తుంది బ్యాంక్ నుంచి. మనం వెళ్తే ఆల్మోస్ట్ 50,000 to 60,000 పే చేసి కూడా ఈ వెహికల్ తీసుకోవచ్చు సార్. ఒకసారి ఇంటీరియర్ కూడా చూడండి, చాలా నీట్గా ఉంది. ఈరోజు వచ్చింది మన దగ్గరికి వెహికల్. ఇది బడ్జెట్ కూడా చాలా తక్కువకి ఇచ్చేస్తాడండి ఇది. ఆల్రెడీ లోపల ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది. సో 2015 మోడల్, లేటెస్ట్ మోడల్ ఎక్కే కదా ఇది. పెద్ద తిరిగింది కూడా లేదు. 62,000 జెన్యున్ షోరూమ్ ట్రాక్ తిరిగాడైనా. 4 న్యూ టైర్స్ ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయనకి అర్జెన్సీ ఉంది. ఆల్మోస్ట్ ఆటోమేటిక్ వెహికల్ ఒకటి ఆల్రెడీ పర్చేజ్ చేశాడు కాబట్టి ఈ వెహికల్ తీసేయడం జరుగుతుంది. మొత్తం వెహికల్ అంతా కూడా చూడండి, చిన్న స్క్రాచ్ కూడా లేకుండా నీట్గా మెయింటైన్ చేశాడు. ఎంత ప్రైస్ వస్తుంది సార్? ఇది 15 మోడల్ 16 రిజిస్ట్రేషన్ ఆల్టో 800 LXA వర్షన్ అనేది. మనకు ప్రైస్ చూసుకునేది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 3,20,000 అలాగుంది. ఇది 280 నుంచి 3 lakhs ఫర్ బడ్జెట్లో వస్తుంది సార్ మనకి ఇది వెహికల్. 1 more వెహికల్ తీసుకుంటే బిల్డ్ క్వాలిటీ బాగుండాలి, సేఫ్టీ ఉండాలి, డీజిల్ మైలేజ్ కూడా బాగా రావాలి అనుకున్న వాళ్ళు ఇటువంటి Volkswagen బ్రాండ్కి వెళ్ళిపోవచ్చు అండి. ఇది ఎందుకంటే మెయింటెనెన్స్ కూడా ఏమి ఉండదు. డీజిల్ ఇంజిన్ అయినా బయట కూడా మన వర్క్షాప్స్ దొరుకుతాయి. షోరూమ్ అంటే కొంచెం మెయింటెనెన్స్ అనుకుంటారు, కానీ దానికి తగ్గట్టుగా Volkswagen బ్రాండ్లో మనకి ఏంటంటే బిల్డ్ క్వాలిటీ అలాగ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది వెహికల్కి. అందులో ఇదేంటంటే 2012 మోడల్ వెంటో హైలైన్ డీజిల్ అండి. టాప్ ఎండ్ వర్షన్. హైలైన్ అంటే టాప్ ఎండ్ వర్షన్ వస్తుంది. సీ బీజ్ కలర్లో ఉంది. కంప్లీట్ చిన్న స్మాల్ స్క్రాచ్ కూడా లేకుండా ఎంత నీట్ కండిషన్లో ఉందో చూడండి. ఇది వెహికల్ వచ్చేసి మనకి ఇది 4 lakhs ఆ బడ్జెట్ వరకు ఇచ్చేస్తారు సార్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 4,50,000 ఉంది. 4 lakhs ఆ బడ్జెట్ వరకు ఇస్తాడు. దీనికి కూడా బ్యాంక్ ఫైనాన్స్ అవైలబిలిటీ దొరుకుతుంది, మీకు ఇబ్బంది లేదు. 12 మోడల్ డీజిల్ హైలైన్ అండి. మీకు మైలేజ్ కూడా కంపెనీ అవ్వకుండా హైవేలో అయితే 20 వరకు మైలేజ్ వస్తుంది సార్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న స్పెండింగ్ టైం. థ్యాంక్ యూ అండి. వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే ఇందాక మనకు ఇంటర్వ్యూ ఇచ్చారు కదా సురేష్ గారు, తనతో కాంటాక్ట్ అవ్వండి. మీకు బెస్ట్ కార్ అయితే రికమెండ్ చేస్తాడు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.